ముందైతే పొయ్యి వెలిగించేసుకొని ఒక పెద్ద ప్యాన్ అయితే తీసుకున్నాను. అదే దీనికి మనం దోశలకు అది వేగించుకుంటాం కదా, అదే తీసుకున్నాను. ఒక బటర్ అయితే తీసుకున్నాను. ఒక చిన్న చీజ్ ప్యాకెట్ అయితే దొరికిందండి. ఎక్కువ పెద్దది స్లైస్ తీసుకోవాలని అనుకుంటే ఇది మాత్రం ఇప్పుడు దొరికింది. దీంతోనే ఇప్పుడు మీకు చూపిస్తాను, ఎందుకంటే నేను స్లైస్ అనుకున్నాను, కాకపోతే అలా నాకు అవైలబుల్గా లేదని ఇప్పుడు చీజ్తో ఎలా తయారు చేసుకోవాలో, ఈ ముక్క ఉన్నా సరే మనం ఎలా పెట్టుకోవచ్చు అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు అమూల్ బటర్ అయితే నేను తీసుకున్నాను. మీకు ఇష్టం, మీరు ఏ బటర్ అయినా వాడుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు నేను బ్రెడ్ ఇలా చెప్పాను కదా, ఆ బ్రెడ్ స్లైసులను మనం ఎలా ముంచుకుని ఎలా మనం దాని మీద ఫ్రై చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూపిస్తాను. ఆయిల్ అస్సలు ఏం వాడడం లేదు. కలిపిన పిండి ఇప్పుడు ఇవి అన్నీ ఇలా సర్దుకుంటున్నాను కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, అవి ఎప్పుడెప్పుడు యాడ్ చేసి ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు ఒక సింపుల్ మెథడే చూపిస్తాను. మీకు ఎవరైనా ఈజీగా ఇంట్లో ఉన్న దాంతోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వెన్న అయితే ఇలా తీసుకుని దాన్ని ఒక చిన్న ముక్క ఇలా మనం టోస్ట్కి మనం